హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం విజయవంతంగా తొలి 3 రోజులు పూర్తి చేసుకుంది. వరుస సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకున్న కూలీ చిత్రం ఆదివారం కూడా హవాని కొనసాగిస్తుందనట్లో డౌట్ లేదు. మరి ఈ కూలీ విజయానికి కారణం ఎవరు? నిస్సందేహంగా జూనియర్ ఎన్టీఆర్. అదేంటి, కూలీ సక్సెస్ అయితే హీరో రజనీకాంత్ లేదా డైరెక్టర్ లోకేష్ కారణం కావాలి, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎలా కారణం అవుతాడు? పోనీ నాగార్జున కారణం అన్నా ఓకే, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎలా? కానీ అదే నిజం. ఉన్న నిజం మాట్లాడుకోవాలంటే వార్ 2కి డిజాస్టర్ టాక్ వచ్చింది, కానీ కూలీ కూడా గొప్ప సినిమా ఏం కాదు, అది మరో చెత్త సినిమా అంతే. కాకపోతే వార్ 2 కంటే బెటర్ అన్న టాక్ మాత్రం వచ్చేసింది అంతే. సినిమాల పరంగా అయితే వార్ 2, కూలీ ఒకదానికొకటి ఏం తీసిపో, 2 డిజాస్టర్ రేంజ్ సినిమాలే. కానీ జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో నటించిన వార్ 2 పోటీగా రిలీజ్ కావడం కూలీ పాలిట వరమైంది. వార్ 2 సినిమా రొటీన్ స్పై స్టోరీలతో తీశారు. ఇలాంటి సినిమాలో ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ ఎపిసోడ్స్ తో, విజువల్ గ్రాండియర్ లుక్ తో, ఎమోషన్స్ తో ఆకట్టుకోవాలి. మంచి మంచి లొకేషన్స్ లో తీశారు తప్ప గ్రాండియర్ లుక్ రాలేదు. ఇక యాక్షన్ సీన్స్ అతికి పరాకాష్లా ఉన్నాయి. వార్ 2కి మేజర్ ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్. యాష్ రాజ్ నిర్మాతలకి జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలన్న ఆలోచన వస్తే వచ్చింది, కానీ అతనిని మెయిన్ విలన్ గా పెట్టుకోవడం ఏంటి? అలా తీస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారని ఎలా అనుకున్నారు? వార్ 2లో మెయిన్ విలన్ తారక్, కానీ తారక్ పాత్ర చివరిలో చనిపోదు. అతనే మెయిన్ విలన్ అయినప్పుడు విలన్ ని చంపకపోతే సినిమా ఏంటి? అందుకే డిజాస్టర్ టాక్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా పెట్టుకోవాలన్న ఆలోచన పెద్ద బ్లండర్. కూలీలో నాగార్జున విలన్, చివరిలో హీరో చంపేస్తాడు. తారక్ ని విలన్ గా పెట్టుకున్నప్పుడు స్టార్డమ్ గురించి ఆలోచించిన మేకర్స్ క్లైమాక్స్ లో అతని పాత్ర చంపితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారని ఆలోచించి తలా తోకాలేని విధంగా క్లైమాక్స్ తీశారు. తర్వాత ప్రధానమంత్రిని చంపే ప్లాన్ తారకే వేస్తాడు. అతను ఇండియా ఫస్ట్ అంటే ఒప్పుకోడు, తానే ఫస్ట్ అంటాడు. ఇలాంటి విలన్ లక్షణాలన్నీ తారక్కి ఆపాదించి మెయిన్ విలన్ గా చేసేసి చివరిలో చంపితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అనుకోవడం ఏంటి? స్టార్ హీరో అయిన తారక్ ని దుర్మార్గపు లక్షణాలు కలిగిన విలన్ గా చిత్రీకరిస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుందని ఎలా అనుకుంటారు? తారక్ కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయకుండా ఉండాలి. జనరల్ ఆడియన్స్ కి నచ్చని వార్ 2 ఇలాంటి క్యారెక్టర్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చకుండా పోయింది. అందుకే ఇంత పెద్ద డిజాస్టర్ అయింది. పూర్తిగా కూలీకి అడ్వాంటేజ్ గా మారిపోయింది. ముందు నుంచి హైప్ తో రిలీజ్ అయిన కూలీ మూవీకి కూడా రిలీజ్ తర్వాత బ్యాడ్ టాకే వచ్చింది. అయితే వార్ 2 పూర్తిగా చతికిలబడటం కలిసి వచ్చింది. కూలీ సినిమా పూర్తిగా చూసిన తర్వాత కూడా ఆ సినిమా ఏంటో, దాని కథ ఏంటో ఎవరికీ అర్థం కాదు. సైమన్ లాంటి ప్రమాదకారి దగ్గర ఒక కానిస్టేబుల్ దయాల్ నమ్మకంగా పనిచేస్తూ మోసం చేయటం ఏమిటో, అతని మోటో ఏమిటో, రజనీకాంత్కి శృతి హాసన్ కూతురే అని సత్యరాజ్ చెప్పకపోవడానికి అసలు రీజనే ఉండదు. తలా తోక లేని సినిమా కూలీ. కేవలం జూనియర్ ఎన్టీఆర్ దయవల్లే కూలీకి వసూలు సాధ్యమయ్యాయి. సోమవారం నుంచి కూలీకి కూడా థియేటర్లు ఖాళీ కావడం ఖాయం.